చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను రాసిన స్టోరీ అండి. ఇది కేవలం వినోదానికి మాత్రమేనండి. నేను ఎవరిని ఉద్దేశించి రాసింది మాత్రం కాదండి. ఈ స్టోరీ కేవలం వినోదానికి మాత్రమే. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నన్నే అనుమానిస్తున్నావా భానుమతి? రంభలాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని పక్కదారులు తొక్కడానికి నేను కుక్కను అనుకున్నావా భానుమతి? నా మనసు నీకేం తెలుసు భానుమతి? పొద్దస్తమానం ఇంట్లో ఉండి కన్నార్పకుండా నిన్నే చూడాలని ఉంటుంది. కానీ ఉద్యోగం అనే ఉంపుడు గత్తెతో ఉక్కిరి బిక్కిరై గుక్కబట్టి చస్తున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో భానుమతి. అయినా నువ్వు నన్ను అపార్థం చేసుకున్న తర్వాత నేను బతకటం అనవసరం. నేను నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. అయ్యయ్యో, అవేం మాటలండి. ప్రతిరోజు ఆఫీసు నుండి లేటుగా రావటం, ఒక్కొక్క రోజు రాత్రిపూట ఇంటికి రావటం లేదని అనుమానంతో అన్నాను. మీ మనసు కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. మీ ఆడవాళ్ళ బుద్ధే ఇంత. ముందు టపాసులా, ముందు తాసుపాములా తుస్సు అంటారు, తర్వాత మందులేని టపాసులా తుస్సు అంటారు. అయినా మిమ్మల్ని అనే లాభం? ముందు అనుమానం పుట్టించి తర్వాత ఆడవాళ్ళను పుట్టించిన ఆ దేవుణ్ణి అనాలి. సర్లే, నా మామూలు నాకు ఇస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. కుక్క టామీ మన వైపే చూస్తుందండి. అది అలా చూస్తుంటే మీకు ముద్దు పెట్టాలంటే నాకు మహా సిగ్గుగా ఉంది. నేను సిగ్గుని చిన్నప్పుడే చిత్తు కాగితంలా చింపి చెత్త డబ్బాలో విసిరేసా. అలాంటిది తొక్కలోది కుక్కని చూస్తే నాకు లెక్కేముంది అంటూ భానుమతిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రాంబాబు. భానుమతి, నీ ముద్దనే టానిక్ లేకపోతే నేనెప్పుడో చచ్చుండేవాడిని. భానుమతి, పశువులు మేత తిన్న తర్వాత నెమరు వేసుకున్నట్టు ఉదయం ఆఫీస్కి వెళ్ళే టైంలో నిన్ను గట్టిగా హత్తుకుని పెట్టుకున్న ముద్దు పొద్దస్తమానం ఊహించుకుంటూ నీ ఊహల్లోనే బతుకుతున్నాను భానుమతి. పాడుదాన్ని. మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య క్షమాపణలు ఎందుకు భానుమతి? నువ్వు నన్ను అనుమానించకుండా ఉండు, అంతే చాలు. సర్లే, అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వస్తాను డార్లింగ్, బాయ్ అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఉదయం 7 గంటలు కాలింగ్ బెల్ శబ్దానికి మేలుకున్న భానుమతి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రాంబాబు. నిన్న ఉదయం ఆఫీస్కని వెళ్ళి ఇప్పుడు రావటం, రాత్రి అంతా ఎక్కడున్నారు? మొదలు పెట్టావా నీ ఇంట్రాగేషన్? బయట నుండి వచ్చిన భర్తని గుమ్మంలో నిలబెట్టి ఇలా గద్దించటం పద్ధతేనా భానుమతి? ఇంట్లోకి వచ్చిన తర్వాత విషయం వివరిస్తా కదా. కట్ చేస్తే నేను అడిగేదానికి సమాధానం చెప్పకుండా కన్ను కొడితే నేను పొంగిపోతాను అనుకుంటున్నారా? నాకు సమాధానం కావాలి. చెప్పండి, రాత్రి అంతా ఎక్కడున్నారు? భానుమతి, విపరీతమైన తలపోటు భరించలేకపోతున్నాను. పాలల్లో నీ ప్రేమ కలిపి ఓ కప్పు టీ ఇచ్చావనుకో, తాగేసి నీ అనుమానానికి సమాధానం చెప్తా, సరేనా? వెళ్ళి టీ తీసుకురా. కట్ చేస్తే టీ తాగారుగా, ఇప్పుడు చెప్పండి, రాత్రంతా ఎక్కడున్నారు? ఏం చెప్పమంటావు భానుమతి? మా ఫ్రెండు పెళ్ళాం పురుడు పోసుకొని పుట్టింటికి వెళ్ళింది. పక్క మీద ఒక్కడే కరెంటు పోయి ఉక్కపోతకి తట్టుకోలేక బట్టలు విప్పేసి మందు మత్తులో ఒళ్ళు తెలియకుండా నట్టింటే పడిపోయాడట. ఎలుకలు వాడి వంటి మీద పడి అత్తరు సాయిబు బాగుందమ్మో మనసుకు నచ్చిండే అని పాట పాడుకుంటూ తాటిపండును ఉడతలు పీక్కు తిన్నట్టు తుక్కు తుక్కుగా కురికేశాయి భానుమతి. ఇంట్లో పెళ్ళాం లేక ఎవరికి చెప్పుకోలేక నాకు ఫోన్ చేసి గాడిదలా ఏడిశాడు.
అయ్యయ్యో, మరి మీరెళ్ళి ఏం చేశారు? నేను వాడి ఇంట్లోకి వెళ్ళేసరికి మళ్ళీ ఎలుకలు మీదకొస్తాయేమోననే భయంతో పిల్లిని ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకుని కునికిపాట్లు పడుతూ కుర్చీలో కూర్చొని ఉన్నాడు భానుమతి. నేను వెళ్ళి నన్ను వచ్చేటప్పుడు సూదిదారం తీసుకురారా అని చెప్పి ఫోన్ చేశాడు. సూదిదారమా? ఎందుకు అలా అడుగుతావేంటి భానుమతి? నేను ఆ సూదిదారం తీసుకెళ్ళి వాణ్ణి నిలబెట్టి ఆ చీలికలు పేలికలు మొత్తం కుట్టేసి చాలా టైం పట్టింది భానుమతి. మెల్లగా కుట్లేసి వాడికి ధైర్యం చెప్పి నేను వచ్చేసరికి ఈ టైం అయింది. నువ్వేమో నన్ను అనుమానిస్తున్నావు. నేను ఏమైనా తప్పు చేశానా భానుమతి? లేదు లేదు, మీరేం తప్పు చేయలేదు. మీ ఫ్రెండ్కి మంచి పని చేశారు. మీ ఫ్రెండ్కి హెల్ప్ చేశారు. సరే, వెళ్ళి స్నానం చేసి రండి. వేడివేడిగా నీటితో మీకు దోశలేసి పెడతాను. ఆ దేవుడు నీలాంటి భార్యని నాకు ఇచ్చి ఉండకపోతే ఆకలితో నేను ఎప్పుడో చచ్చుండేవాడిని భానుమతి. డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు మెక్కుతున్నాడు రాంబాబు. పక్కన నిలబడి గిన్నెలో చట్నీ కొసరి కొసరి వడ్డిస్తుంది భానుమతి. ఆహా, నా భార్య చేతి వంట, దీనికి సాటి రాదు ఏ ఇంటి వంట. పొగట్టలాపి పొట్ట నిండా తినండి. రాత్రి కూడా నిద్రపోలేదు. టిఫిన్ తిని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాసేపు నిద్రపోండి. ఈరోజు ఆదివారం కదా, కనీసం ఆదివారం అయినా ఇంట్లో ఉండరా? ఏం చేయను భానుమతి. సండే రోజు నా అందాల భార్య భానుమతి పక్కలో పడుకుని ముద్దు మురిపాలు సిగ్గుపడేలా సరస సల్లాపాల్లో సలసల కాగిపోవాలని నాకు ఉండదా భానుమతి? అసలు ఇప్పుడు మిమ్మల్ని రమ్మని ఫోన్ చేసింది ఎవరు? మా ఫ్రెండ్ వాసుగాడు. వాడు వాంతులు చేసుకుని ఆసుపత్రికి వెళ్తే టెస్ట్ చేసిన డాక్టరు కడుపని చెప్పాడట. వాడు నాకు ఫోన్ చేసి మగాడిని నాకు కడుపేంట్రా, నువ్వు త్వరగా రారా, నాకు గాబరాగా ఉంది అని ఫోన్ చేశాడు. అయినా మగాడికి కడుపు ఏంటండి? పోయే కాలం కాకపోతే? కలియుగం కదా భానుమతి, చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయినా అసలు మీ మాటలేంటో ఒక్కొక్కసారి నాకు అసలు అర్థం కావట్లేదండి. కొన్ని మాటలకు అర్థం కాకపోవటమే మంచిది. ఎందుకంటే అర్థమైతే అనర్థాలు అనేకం. ఏమోనండి, నాకైతే విసుగు వస్తుంది మీతోటి. అలా అనకు భానుమతి. ఇప్పుడు నేను వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాడికి అబార్షన్ చేయించి వాడిని ఇంటి దగ్గర వదిలేసి వస్తాను. సరేనా డార్లింగ్? ఇది ఫస్ట్ భాగం మాత్రమే. రెండో భాగం తరువాత వీడియోలో చెప్తానండి. ఇది కేవలం వినోదం కోసమేనండి. నేను ఎవరిని ఉద్దేశించి రాసింది మాత్రం కాదు. ఇది కేవలం వినోదం కోసమే. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.